అందరూ కూడా మంచిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. One of the most excited things from a God Almighty into a personal lives, మన వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క బల సౌందర్యం వలన కలిగే ఒక మహత్తరమైన కార్యాన్ని నేను మీ దృష్టికి తేవాలని నేను ఆశపడుతున్నాను. దో ఇట్స్ ఏ వెరీ షార్ట్ అండ్ స్వీట్ మెసేజ్, ఇట్ కెన్ ఎఫెక్ట్ యువర్ లైఫ్ ఎనీథింగ్. చాలా చిన్ని సందేశమే, కానీ చాలా దీవెనకరమైన మాట. ఎంతగానో నన్ను ప్రభావితం చేసి ఆకర్షించే ఒక మంచి మాటల్లో ఆశ్చర్యపరిచే మాటలు కూడా ఇది. ఏమిటంటాడు అక్కడ చూసారా? నీకంటే బలమైన గొప్ప జనమును నీ ముందర నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్లు వారి దేశం నీకు స్వాస్థ్యమిచ్చుటకై నీకు తోడుగా ఉన్న ఐగుప్తు నుండి అన్ని రప్పించాడు. ఇందులో దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నిన్ను బయటికి రప్పిస్తాడు అనే సాధారణ వాగ్దానాలతో పాటు ఒక భీకరమైన వాగ్దానం ఉంది. దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నిన్ను ఐగుప్తుల నుంచి అంటే శ్రమల్లోంచి దాసత్వం నుంచి బయటికి రప్పిస్తాడు అనే రెగ్యులర్ ప్రామిస్తో పాటు ఒక యూనిక్ ప్రామిస్ ఉంది. అదేంటి అంటే, నీకంటే బలమైనటువంటి లేదా నీకంటే బలము కలిగిన గొప్ప జనమును నీ ఎదుట నుండి వెళ్ళగొట్టి వారి దేశమును నీకు స్వాస్థ్యంగా అప్పగిస్తాను. హల్లెలూయా. నీకు తోడుగా ఉంటాననే వాగ్దానం, నిన్ను వెలుపలికి రప్పిస్తాననే వాగ్దానం రెగ్యులర్గా మనం వింటున్నవే. నీ కష్టములో, శ్రమలో, దుఃఖములో నిన్ను బయటికి తీసుకురావడానికి దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. ధైర్యంగా ఉండు. ఆ దుఃఖము నుంచి బయటికి తీసుకొస్తాడు, ఆ లోటులోంచి బయటికి తీసుకొస్తాడు. ఇలాంటి వాగ్దానములు వింటూనే ఉన్నాం. కానీ నాకు ఆశ్చర్యం కలిగించిన మరొక, నీకంటే బలమైన గొప్ప జనములు నీ ముందు వెళ్ళగొట్టి నిన్నందులో ప్రవేశపెడతాను. ఒక స్వాస్థ్యం ఉంది, ఒక ఆశీర్వాదం ఉంది, ఒక దీవెనకరమైన స్థానం ఉంది. అందులో మనకు ప్రవేశించడానికి వాగ్దానం ఉంది. కానీ అక్కడ మనకంటే బలమైన వారు ఉన్నారు. ఏమండి, యాక్చువల్గా ఇది నాకు వాగ్దానం చేశారండి ప్రభువారు అంటే, రండి బాబు తీసుకుంటాను అని అన్నాడు. ఎలావయ్యా నీకు ఏం మాట్లాడుతున్నావు అంటాడు. ఎదురాడుతాడు, పోరాడుతాడు. శక్తి సరిపోదు. మనం పెరుగులాడదామంటే వారు మనకంటే బలమైన వారు ఎలా అనే పరిస్థితి మనకు ఉంటుంది. దేవుని వాక్యం ఏం తెలియజేసిందంటే, నీకంటే బలమైనటువంటి జనమును అక్కడి నుంచి ఖాళీ చేసి నేను ఆ స్థానాల నుంచి పెడతానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. మనమే పోరాడాలంటే, మనమే యుద్ధం చేయాలంటే మన వల్ల కాదు. ఎందుకంటే వారు మనకంటే బలమైన జనం. శక్తి సరిపోదు, బలము సరిపోదు. కానీ ఆ స్థలం మనకు వాగ్దానం చేయబడింది. ఈ యెబూసీయులు అందరూ వెళ్తారే కదా దేవునికి అది స్వాస్థ్యంగా కొండ ప్రకటించబడేది. ఆ ప్రాంతం వాళ్ళు సెటిల్ అయిపోయారు. అక్కడ 7 జాతుల వాళ్ళు వెళ్ళగొడతారు కదా కనాను వీరికి స్వాస్థ్యంగా వచ్చేది. వాళ్ళు అందులో ఫిక్స్ అయిపోయారు. వీళ్ళేమో వలసలిపోయారు. 400 సంవత్సరాల పైన వేరే దేశాల్లో బానిసలు కొన్నారు. ఈలోపు ఆ దేశం అంతా కూడా 7 జాతుల వారు ఆక్రమించేశారు. ప్రభు అంటాడు, నేను ఐగుప్తులోంచి విడిపించి కనాను నీకు మళ్ళీ స్వాస్థ్యం ఇస్తాను. మరి అక్కడ 7 జాతులు ఉన్నారు, నేను వెళ్ళగొడతాను నీకెందుకు? అందుకనే ఐగుప్తులోంచి విడిపించుటకును, వాగ్దాన దేశమునకు నడిపించుటకును, అందులో చేర్చి దానిని మీకు స్వాస్థ్యముగా ఇచ్చుటకును నేను దిగి వచ్చి ఉన్నాను. అంటే దేవుడు దిగి వచ్చిన ప్రాజెక్ట్ ఏంటి? మన కష్టం నుంచి బయటపడేయటమే కాదు, మార్గములో తోడుకొనడమే కాదు, ఆ స్వాస్థ్యములో ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెళ్ళగొట్టి దాన్ని మనకి చేతికి అప్పగించేదాకా ఆయన బాధ్యత తీసుకున్నాడు. చేతులు స్తోత్రం చెల్లించండి. మరి ఏదో బయట తీసుకొచ్చాము, ఇక మీ సావు మీరు సావండి అంటే కూడా మనం సావలేం. ఏదో చెరలో ఉన్నావు, మందకాల్లో ఉన్నావు, ఇబ్బందుల్లో ఉన్నావు, మరి నీ ఏడుపు చూడలేక దిగి వచ్చాను, విడిపించాను, ఇక ఏదో రెక్కల కష్టమైంది బతుకు అని చెప్తే అంటే కూడా కష్టపడడానికి ఆరోగ్యం లేదు. నిన్నటి దాకా బానిస బతికాంగా, ఆరోగ్యవంతాలు లాగేశాడుగా, కుటుంబంలో నెమ్మది లేదుగా, సాతాను ఏలుబడిలో దుష్టుని కబంధ హస్తాల్లో జీవితం గడిచిపోయిందిగా. అందులోంచి బయటపడ్డామే కానీ మన పని మనము చేసుకుని బ్రతకటానికి సరిపడా బలపడలేదు ఇంకా. అందుకని అంటాడు, మిమ్మల్ని బయటికి తెచ్చే పూచి నాదే, ఆ 7 జాతుల వారిని వెళ్ళగొట్టి ఆ స్వాస్థ్యం ఇచ్చే పూచి దాకా నాదే. కొన్ని మాటలు మంచిగా అనిపిస్తాయి. వారు వాగ్దాన దేశంలో అడుగు పెట్టారు, మన్నా ఆగిపోయిందంట. ఆ ఎంట్రన్స్ వచ్చారు సరిహద్దుల్లోకి, మన్నా కథ 40 ఏళ్ళు వేసి రక్తం వేసాయి, ఏ పూటకి ఆ పూట పడిపోతుంటే ఏరుకొని తింటమే, ఇబ్బంది లేదు. అది యాత్ర కనుక, ఎడారి కనుక, ఇంకొక సోర్స్ లేదు కనుక అన్నీ ప్రభు అలాగ సమకూర్చాడు.
ఒక్కసారి ప్రామిస్ ల్యాండ్లోకి ఎంటర్ అయ్యాం, మన ఆగిపోయింది. ఇప్పుడు వ్యవసాయం చేయాలి, ఇప్పుడు ప్రయాసపడాలి, ఇప్పుడు సమకూర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగనగా నువ్వు ఆ రేంజ్కి వచ్చేదాకా ఇక పర్లేదు, వీడు బతికిపోతాడు అనే మూమెంట్ వచ్చేదాకా నీ బాధ్యత ఆయన తీసుకుంటాడు. ఎంత మంచి దేవుడు ఎవరుకుంటారు చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునగా. మధ్యలో వదిలేసి అర్ధాంతరంగా వదిలేసి దేవునికి స్తోత్రం ఏమండి, మరి నీ సావు నువ్వు సావు ఎంతో కొంత ఇసి కడదాకా తోస్తావేంట్రా ఎలా అని వదిలేసే రకం కాదు యేసు ప్రభు. నీ ముందర నీ కంటే బలమైన జనమును వెళ్ళగొట్టి ఆ స్వాస్థ్యం నిన్ను ప్రవేశపెడతాను ప్రభు అన్నారు. నీకేది నిజముగా దక్కాలో, ఏది నీ స్వాస్థ్యం ఉందో, నీదయ్యుండి అది పరుల చేతికి ఏది వెళ్ళిపోయిందో దాన్ని తిరిగి నీకు తెచ్చే విషయంలో దేవుడు చివరి దాకా నీ పక్షంగా ఉంటాడు, యుద్ధం చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడనే వాగ్దానాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. నీకంటే బలమైన గొప్ప జనములు నీ ముందు నుండి వెళ్ళగొట్టే నిన్ను ప్రవేశపెడతాను. నీకంటే బలమైన గొప్ప జనమును వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెడతాను. ఈ అద్భుతమైన వాగ్దానాన్ని స్వతంత్రించుకుని ఆమేనని చెప్పండి. నీకంటే బలమైన గొప్ప జనమును వెళ్ళగొట్టి నీకు ఆ స్వాస్థ్యములో ప్రవేశపెడతాను దేవుడు మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం లాంటి ఉదంతాలు మనకు కనపడతాయి. కీర్తనల గ్రంథములో మీరు ఒకసారి చూడండి, 80వ కీర్తన 8-9 వచనాలు. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాని నాటితివి, దానికి తగిన స్థలమును సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షను తెచ్చాడంట. దాన్ని ఎక్కడైతే నాటాలి అనుకున్నాడు, ఒక పెద్ద మహావృక్షం ఉందంట. ఏం చేశాడంట, ఈ చిన్న ద్రాక్ష తీగ కోసం తీసేతలో పడిచాడు. దాన్ని తీసేసి ఆ ప్లేస్లో దీన్ని నాటి ఇది మహావృక్షమగునంత వరకు దాన్ని శ్రద్ధ పెట్టాడంట. మీకు ఎట్ట అనిపిస్తుంది? ఈ ద్రాక్ష తీగ దీని బతికేంత, ఇది పోయి పల్లి శ్రేష్టమైనటువంటి కనానులోది కాదంట, ఇది ఎక్కడో ఐగుప్తులోని తెచ్చాడంట. దీని పెద్ద బేభత్వం లేదు. నువ్వు ఐగుప్తులో ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టే దాన్ని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి ఆ దేశమంతా వ్యాపించేలాగా. ఎక్కడో చిన్న ద్రాక్షవల్లిని తెచ్చాడండి, దానికోసం స్థలం సిద్ధపరిచాడు. ఆమేనంటారా? అంటే ఏంటి చెప్పండి? ఒక మొక్కను నాటి అది మహావృక్షమగునంత స్థలం సిద్ధపరచడం అంటే ఆల్రెడీ అక్కడ కొన్ని మొక్కలను పీకేసి చదును చేసి ఆటంగా తొలగించి క్లియర్ చేసి దాన్ని నాటడం అక్కడ. ఆమేన్. ఇది నువ్వు ఎట్లా అని అర్థం చేసుకో, నాకు సంబంధం లేదు. కానీ దేవుని వాక్యంలో అది ఆటంకమా, శోధన, బలహీనత, సమాజమా, మూఢభక్త, వ్యతిరేకత, ఏమండి పగల, కోపాల, వ్యక్తుల, అదేం కాదు. అది ఏదైనా సరే దాన్ని క్లియర్ చేసి నిన్ను అక్కడ నాటుతాడు. వేరు లోతుగా వెళ్ళేంతగా ప్రభు కార్యం చేస్తాడు. ఏమన్ ఐగుప్తులో నుండి తెచ్చిన ఒక ద్రాక్షవల్లును, శ్రేష్ఠ ద్రాక్షవల్లి ఏమి కాదు, నిజమైన ద్రాక్షవల్లుడు వచ్చిన దానివి ఏమి కాదు, నీ మూలాలు ఆధ్యాత్మిక అనుభవంలోని కాదు, కుటుంబములు తరతరములుగా పరిశుద్ధతలో పునీతులైపోయిన వారేమి కాదు, సియోను నుండి వచ్చిన దానవు వాడవు కాదు, ఐగుప్తులో వచ్చిన దానవు నువ్వు, లోకములో నుండి, పాపపు దాస్యములో నుండి, ఫరో ఏలుబడిలో నుంచి వచ్చిన వ్యక్తివి, ఆశల చేత, కోరికల చేత, పాపపు ఏలుబడి చేత త్రొక్కివేయబడ్డ వ్యక్తివి, ఐక్య విచారణను ముళ్ళకంప తొక్కేసిన వ్యక్తివి. అలాంటి చోట్లుండి నిన్ను తెచ్చి వేరు లోతుగా నాటుకొని దేశమంతా వ్యాపించి అంత మహావృక్షం అయిపోవటానికి స్థలం సిద్ధపరిచాడంట. విశ్వాసంతో చెప్పండి, దేవుడు నా కొరకు స్థలం సిద్ధపరిచాడు అని. నమ్మకంగా చెప్పండి, విశ్వాసంతో బలసారి చెప్పండి అమ్మా. సిద్ధపరిచిన చోట నన్ను నాటుతాడు. ఆమేన్. మీరు ఈ వారం అంతా ప్రార్థన చేసినప్పుడు ఆ మాట చెప్పి ప్రార్థన చేయండి.
ఆమేన్. ప్రభు నా కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యం కొరకు స్తోత్రం, నా కొరకు సిద్ధపరిచిన ప్రాంతాన్ని బట్టి స్తోత్రం, నా కొరకు సిద్ధపరిచినటువంటి ప్రభు పరిచర్య కొరకు స్తోత్రం, నా కొరకు సిద్ధపరిచినటువంటి ప్రాంతాన్ని బట్టి స్తోత్రం అని ప్రభుకి అలాగే స్తోత్రాలు చెప్తూ ఉండండి. ప్రభు ఆ చోట మనల్ని నాటుతాడు. గట్టిగా ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. అక్కడ ఆల్రెడీ ఆ భూమిలో కొన్ని మొక్కలు ఉన్నాయి, తీసేసి దీనికి స్థలం సిద్ధపరిచాడండి. దేవుడు స్థలము సిద్ధపరుస్తున్నాడు. ఎంతమంది నమ్ముతారు? దేవుడు స్థలమును ఆమేన్. నీ కుటుంబ జీవితానికి, నీ బిడ్డల భవిష్యత్తుకి, నీ సేవా పరిచర్యకి దేవుడు స్థలం సిద్ధపరుస్తున్నాడు. ఇది ఐగుప్తులో ఉన్న ద్రాక్షవల్లి అంటే దానికోసం ఇక్కడ వాగ్దాన దేశంలో గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాడు. ఆమేన్. దేవుడు ఆ చెట్ల గురించి ఆలోచిస్తున్నాడు, మన గురించా? నూర్చెడు ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దన్న వాక్యాన్ని పౌలు గారు కొరింథీ పత్రికలో వాడుతూ ఆయన ఎద్దుల గురించి ఆలోచించున్నాడు, కాదు కదా మన గురించే కదా మాట్లాడుతున్నాడు అన్నారు. అక్కడ చెట్టు అయినా ఎద్దైనా ఒక పోలిక, సాదృశ్యం. ఆయన దృష్టిలో ఉన్నది మనం, ఆయన మనసులో ఉన్నది మనం, విషయం మనకు అర్థం కావడానికి ఒక పోలికగా చెబుతున్నాడు. ఒక మంచి చెట్టు నాటాల కూడా చిన్న చిన్న పిచ్చి మొక్కలు బీకేస్తాం కదా, ముందు స్థలాన్ని సిద్ధపరుస్తాం కదా, అలాగే మీ కొరకు నేను అన్ని సిద్ధపరుస్తున్నాను, సిద్ధం అవగానే మిమ్మల్ని తీసుకొచ్చి అక్కడ నేను ఎస్టాబ్లిష్ చేస్తాను, నువ్వేం కలవరపడకని చెప్తున్నారు. కానీ ఇందులో ఇంకా అర్థం కానంత పెద్ద రాకెట్ సైన్స్ ఏముంది? దేవునికి స్తోత్రం. నీకంటే బలమైన జనములను వెళ్ళగొట్టి నిన్ను అక్కడ స్థిరపరుస్తాను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇప్పుడు కానీ ఇంకొక 100 సంవత్సరాలు కూడా మనం అక్కడ స్థిరపడలేం. నాకు తలుచుకున్న ప్రతిసారి దుఃఖం వస్తుంది. ప్రతి వారం 5,000 రూపాయలు హ్యాపీ ఫంక్షన్లు కట్టడానికి ప్రతి సండే ఇబ్బంది పడ్డ రోజులు. ఏనా ఒక సండే అయితే నెక్స్ట్ సండే కడదామా అనుకునే పరిస్థితులు, ఒక్కోసారి నాన్న మీద ఎవరి దగ్గర ఉంటే కట్టండి రా నెక్స్ట్ వారం చూసుకుందాం అనే పరిస్థితులు. ఎవ్రీ సండే కళాశాల విద్యార్థుల కోసం పిల్లల్ని ఎంకరేజ్ చేద్దామని ఒక 5,000 కట్టడానికి ఎంత టెన్షన్ పడేవాళ్ళం. ప్రతి సండే 5,000 ప్రభా. అలాంటిది ఇలా వారానికి ఒక్కరోజు కాకుండా ఏదైనా మంచి బిల్డింగ్ రెంట్గా తీసుకుంటే వారం అంతా మన చేతిలో ఉంటుంది, ఇంకేమన్నా పరిచర్యలు చేసుకుంటా ఉంటుంది కదా అని 20,000 తిండి పెడుతున్నాం. కొంచెం ఎక్కువ అద్దెకి ఒక హాల్ మనం అద్దెకి తీసేసుకుంటే బాగుంటుందిలే అనే ప్రయత్నంలో స్టార్ట్ చేస్తే, నేను ఆదివారం కనబడే మనిషిని మిగతా రోజు ఎటొకటి సేవకు పోతాను. వాళ్ళు వచ్చేపాటికి వీళ్ళు అన్నారు, అయ్యారు బిల్డింగ్ అమ్మకానికి ఉందని. తల దూర సందు లేదంటే మెల్లో డోలు వేసుకున్నట్టు ప్రతి వారం 5,000 కడతాక సత్తంటే మళ్ళీ కొనే కాడికి వచ్చిందా బండి అంటే మేము దగ్గర 25,000-30,000 అద్దె కడదాం అన్నారుగా, ఆ 25,000 ఈఎంఐ కడదాం సొంతం అయిపోద్దిగా అన్నారు. నాడ దొరికిందని గుర్రాన్ని కొన్నట్టుంది పరిస్థితి. మీరు భలే ఉంది వ్యవహారం.